హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు నేను మీ ముందుకు ఏపీపీఎస్ నుంచి రిలీజ్ అయిన ఇంకో నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి. అదే గ్రౌండ్ వాటర్ సర్వీస్ అండి. దీనికి వచ్చేపాటికి గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ పర్మనెంట్ ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తున్నాము. అలాగే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తాం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదామండి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్ అండి ఇన్ ఏపీ. ఇక్కడ చూసుకుంటే కనుక నోటిఫికేషన్ లోని అసిస్టెంట్ కెమిస్ట్ అండి. పోస్ట్ నేమ్ వచ్చేప్పటికి మనకి గ్రౌండ్ వాటర్ సర్వీస్ అండి. గ్రౌండ్ వాటర్ సర్వీస్ లోనే అసిస్టెంట్ కెమిస్ట్ కింద వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అది కూడా త్రూ ఆన్లైన్ లోనే తీసుకుంటారండి. అప్లికేషన్ కూడా ఓన్లీ ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ అయితే లేదు. ఇది మీరైతే గమనించవచ్చు. అలాగే మనకి ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుంచి 42 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే వాళ్ళకి 1/7/2024 నాటికి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారండి. అది శాలరీ విషయం చూసుకుంటే కనుక 48,440 నుంచి 1,37,220 దాకా వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఆల్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక ఆల్మోస్ట్ 60,000 దాకా వస్తుందండి వీళ్ళకి. అలాగే మన ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుంటే కనుక February 1 నుంచి అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయండి. February 21 అప్లికేషన్లు అనేవి క్లోజ్ అవుతాయి. ఈ డేట్స్ అన్నది మీరు చూసుకోవాలండి. అది కూడా ఆన్లైన్ లోనే అప్లై చేయాలండి. ఆన్లైన్ కి వచ్చే వరకు వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారండి, psc.ap.gov.in. ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎలా అప్లై చేయాలి ఏంటన్నది కూడా మీకు నేను క్లియర్ గా చెప్తానండి. అలాగే ఇంకా ఎవరైనా సరే లైక్ చేస్తాం కానీ మర్చిపోతే కనుక ఇంకా లైక్ చేయకపోయినా ఒక లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే కనుక అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ అండి. వేకెన్సీ అయితే కనుక ఒక్కటే ఉంది దీంట్లోని. దీనికి ఎవరు అర్హులు అంటే కనుక సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రం వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఈ క్వాలిఫికేషన్ కానీ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి. దీనికి చూసుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేవాడికి మస్ట్ హోల్డ్ MS డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీలోని ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ క్వాలిఫికేషన్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మళ్ళీ ఎప్పటికి వస్తాయో తెలియదండి. ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నాయి మనకి. సో ఎవరో కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఆల్రెడీ నేను చెప్పానండి, మళ్ళీ కూడా రిమైండ్ చేస్తున్నాను. 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూలై 1వ తారీఖు వాళ్ళకి 18 ఇయర్స్ అయితే నిండి ఉండాలని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక SC ST BC EWS వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇచ్చారండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అంటే SC ST BC EWS వాళ్ళు వచ్చేప్పటికి 47 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అయితే కనుక 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అండి జాబ్. దీంట్లోని ఫీజు విషయానికి వస్తే కనుక ఫీజు కూడా ఆన్లైన్ లోనే పేమెంట్ చేయాలండి, ఆఫ్లైన్ అయితే లేదు. అలాగే ఫీజు విషయానికి వస్తే కనుక జనరల్ వాళ్ళు వచ్చేప్పటికి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 120 అండి. మొత్తం 370 రూపీస్ అనేవి కట్టాలి జనరల్ వాళ్ళు. అలాగే SC ST BC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం ఓన్లీ 120 రూపీస్ కడితే సరిపోతుంది. అంటే 250 అయితే వీళ్ళు కట్టక్కర్లేదు. ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారండి, మీరు ఒకసారి గమనించండి. వన్స్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమన్నా కరెక్షన్స్ కానీ ఉంటే కనుక మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాలని చెప్పి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ పెట్టుకునే ముందే 1-10 సార్లు జాగ్రత్తగా చూసి అప్లై అన్నది చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఓన్లీ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఓన్లీ ఆన్లైన్ త్రూ కట్టాలండి, ఆఫ్లైన్ అయితే లేదు. ఈ పోస్ట్ కూడా ఒక్క పోస్టే ఉందండి, అది కూడా OC అంటే జనరల్ లో ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక వీళ్ళకి 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 1 వచ్చేప్పటికి మనకి జనరల్ స్టడీ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. దీనికి వచ్చేవాడికి 150 క్వశ్చన్స్ ఉంటాయి.
డ్యూరేషన్ టైం వచ్చేపాటికి 150 మినిట్స్, మార్క్స్ వచ్చేపాటికి 150 అండి. అలాగే పేపర్ 2 వచ్చేపాటికి కెమిస్ట్రీ 1 అండి. దీనికి కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 150 డ్యూరేషన్ టైం వచ్చి 150, అలాగే మార్క్స్ వచ్చేపాటికి 150 అండి. అలాగే కెమిస్ట్రీ 2 అండి, పేపర్ 3 వచ్చేపాటికి దీనికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ టైం 150 అండి, మార్క్స్ 150. టోటల్ గా 450 మార్క్స్ కండి ఈ ఎగ్జామ్ అన్నది జరుగుద్ది. ఇంకా ఎగ్జామ్ చూసుకుంటేనండి జనరల్ స్టడీ అండ్ మెంటల్ ఎబిలిటీలోని మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటి మీద ఉంటుంది. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పొలిటికల్, అలాగే ఇండియన్ ఎకనామీ వీటి మీద అయితే మీకు ఎగ్జామ్ అన్నది ఉంటుందండి. అలాగే పేపర్ 2, పేపర్ 3 వచ్చేపాటికి ఓన్లీ మన సబ్జెక్ట్ మీదే ఉంటాయండి సిలబస్ మొత్తం. మీకు ఇంకేమన్నా కానీ ఫర్దర్గా సిలబస్ చూసుకోవాలి అనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సిలబస్ అన్నది చూసుకోవచ్చండి. ఈ వేకెన్సీ అన్నది గ్రౌండ్ వాటర్ సర్వీస్ నుంచి రిలీజ్ అయ్యిందండి ఇది. అలాగే డేట్స్ కూడాను మనం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏప్రిల్ 21 కల్లా లాస్ట్ డేట్ అండి దీనికి. ఈ పేమెంట్ అన్నది కూడా త్రూ ఆన్లైన్లోనే అఫీషియల్ వెబ్సైట్లో కట్టాలండి. మన క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ త్రూ ఆన్లైన్లోనే కట్టాలి, ఆఫ్లైన్ అయితే లేదు. అలాగే అప్లికేషన్ కూడా మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేసుకోవాలండి. మీకు ఈ వెబ్సైట్లోకి psc.ap.gov.in వెళ్తే కనుక మీకు ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలండి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అయితే పర్వాలేదు, అవన వాళ్ళు అయితే కనుక ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలండి. అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే సబ్మిట్ కొట్టగానే మీ అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుందండి. మీ అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు చూసుకుంటా ఫిల్ చేయండి. ఎందుకంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక మళ్ళీ అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుందండి. సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే శాలరీ కూడా ఇందాక మీకు చెప్పినట్టు 48,440 నుంచి 1,37,220 దాకా ఉంటుందండి. ఈ 48,000 అన్నది ఓన్లీ పే స్కేల్ అండి. దీనికి ఆల్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక మీకు 60,000 దాకా వస్తుంది. ఎవరో కూడా మర్చిపోవద్దండి. ఈ క్వాలిఫికేషన్ కానీ ఉంటే కనుక ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇలాంటివి రేర్గా పడతాయి మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.